గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. లబ్దిదారులు చెల్లించిన డిపాజిట్లు వెనక్కిస్తామంటూ ఆర్భాటాలు చేసి మోసం చేస్తుంది. 3 కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణాలు ఉండగా ఒక కేటగిరీకి సంబంధించి ఇళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పింది. అయితే లబ్దిదారులు చెల్లించిన డిపాజిట్ 500 వెనక్కి ఇవ్వలేదు. అదేవిధంగా మరో కేటగిరీకి సంబంధించిన ఇళ్లకు 1,00,000 డిపాజిట్ చెల్లించిన లబ్దిదారులకు తిరిగి 50,000 వెనక్కి ఇస్తామని చెప్పి వారిని కూడా మోసం చేస్తుంది. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి సర్కారుపై పడింది. లబ్దిదారులను మోసం చేసినట్లుగా అనధికార లేఅవుట్ క్రమబద్దీకరణ పేరిట పట్టణవాసులను జగన్ సర్కార్ ముంచేసింది. మున్సిపాలిటీలో అడ్డగోలుగా వేసుకున్న లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ 2020లో జగన్ ప్రభుత్వం పట్టణ పేదలకు ఎరవేసింది. ఇందుకోసం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ తెచ్చింది. ఏపీ వ్యాప్తంగా 5.71 లక్షల ఎకరాల్లో 10,745 లేఅవుట్లు అనధికారికంగా వేశారు అని అధికారులు గుర్తించారు. ఈ లేఅవుట్లను క్రమబద్దీకరించడం ద్వారా భారీగా ఫీజు వస్తుందని అప్పటి ప్రభుత్వం భావించింది. 2020 జనవరిలో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా సుమారు 43,759 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ పలు దఫాలు గడువు కూడా పెంచింది. ఫీజు రూపంలో సుమారు 500 కోట్ల దాకా వసూలు చేసినట్లు సమాచారం. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అంటూ 1 టైం సెటిల్మెంట్ పేరిట పేదలు ఎప్పుడో నిర్మించుకునే ఇళ్లకు హక్కులు కల్పిస్తామంటూ గత ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. లబ్దిదారుల నుంచి 10,000 నుంచి 30,000 దాకా ముక్కుపిండి గుంజుకుంది. అప్పట్లో పేదలు అప్పులు చేసి డ్వాక్రా గ్రూపుల నుంచి రుణం తీసుకుని మరీ ప్రభుత్వానికి చెల్లించారు. ఆ ఇళ్లకు శాశ్వత హక్కు కల్పించి రుణాలు పొందేందుకు హక్కు పత్రాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. చివరకు ఆ పత్రాలు నాలుక గీసుకుని కూడా పనికిరావు అని బ్యాంకర్లు చెప్పడంతో పేదలు అవాక్కయ్యారు.